దోషుల మీద శిక్షలో ఒక ఖరారు చేయండి, చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి. తాత్సర్యం చేయొద్దండి. తాత్సర్యం చేయడం వల్ల రాజకీయం అయిపోతుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా ఆల్రెడీ కలిసాం స్వామి, ఆల్రెడీ కలిసి చెప్పడం జరిగింది. అయ్యా రాజకీయంగా ఇది మారిపోతుంది, ఎక్కడతో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. మీదే ఏవైతే ఆధారాలు ఉన్నాయో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సిట్ ఇచ్చిన రిపోర్టు, సిబిఐ రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్ళండి. మీరు తాత్సర్యం చేయొద్దు. టీటీడీ చైర్మన్ కూడా కలిసి చెప్పడం జరిగింది స్వామి. అది కూడా చెప్పాను నేను. ఈ ఫుడ్ ఏదైతే ఫుడ్ సంబంధించినటువంటి మాఫియా ఏదైతే ఉందో ఉండొచ్చు, అందుకే దీనికి దాని లోతుగా దర్యాప్తు కూడా జరగాలి దీని మీద ఎవరైతే ఉన్నారో. సంబంధించి ఇందులో తప్పు జరిగిందన్నారు కాబట్టి అందరూ క్షమాపణ చెప్పాలంటున్నారు. అవును స్వామి. అసలు పందికో కలిసిందో, బీఫ్ కో కలిసిందో, ఫిష్ ఫ్రై కలిసిందో, ఏది కలిసిందో తెలియకుండా ప్రకటన చేసినటువంటి సీఎం ని, డిప్యూటీ సీఎం ని, ఇతరులే సాధు పరిషత్ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. అది హిందూ సాధు పరిషత్ మేము కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎంత గొప్పవాళ్ళైనా ఎవరైనా కూడా హిందూ సమాజాన్ని, వెంకటేశ్వర స్వామిని తప్పు పట్టిస్తే క్షమార్హులే. ఖచ్చితంగా నిజంగా లేని అంశాలు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లేకపోతే మరొకరు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఏముంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైతే అందరూ సేవకులమే మనం. వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళం మనం ఎవరం కాదు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి అపకీర్తి వచ్చేటటువంటి, అపవిత్ర వచ్చేటటువంటి తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు క్షమాపణ కోరాడుగా అరువులే. పంది కొవ్వు కలిగిందని ఎవరన్నారు? చూపించండి. జంతు కొవ్వులు కలిసాయి అన్నారా, పంది కొవ్వు కలిసింది అన్నారా? ఒకటి చెప్పండి. జంతు కొవ్వులు అయ్యా, వినండి జంతు కొవ్వులు, అందుకు జంతు కొవ్వు చేప ఫిష్ ఆయిల్ అన్నారు, జంతువుల ఆయిల్ అన్నారు. ఆ సాంప్రదాయం ప్రకారం, ఆగమ సాంప్రదాయం ప్రకారం చిన్నదిగారిని చెప్పనండి. మీరు చెప్పినట్టు చిన్నదిగారిని మా దాంట్లో మీరు వెళ్ళి అడగండి, ఆయనకి అడగండి జియర్ని. ఈ లడ్డూని రాజకీయం చేయడం, ప్రతిరోజు రాజకీయ పార్టీలు తెల్లవారి నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం చెప్పుకునే వాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా లీలలు చెప్పుకునే వాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమలు చెప్పుకునే వాళ్ళం. వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళామండి, మా జీవితంలో ఈ ఉపకారం జరిగిందండి, ఇంటికి వచ్చేసరికి మాకు శుభాలు జరిగాయండి, మాకు మేలు జరిగిందండి, మాకు అదృష్టం కలిసి వచ్చిందండి, మా మనసులో కోరికలు వెంకటేశ్వర స్వామి ఇంటికి రాకముందే మాకు తీర్చేశారని వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చెప్పుకునేవారు అందరూ కూడా, వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని ఆకలింపు చేసుకునేవారు అందరూ కూడా. కానీ ఈరోజు దురదృష్టం, మా హిందువుల దురదృష్టం, పరమ పవిత్రమైన ఏదైతే ప్రపంచ హిందువులందరికీ అంతకంటే పెద్ద దివ్యమైన క్షేత్రము ప్రపంచంలో మరొకటి లేదు. హిందువులందరూ ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక నిలయం, ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల. అటువంటి తిరుమలని దయచేసి మేము అన్ని పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మీడియా ముఖంగా మేము ప్రేమపూర్వకంగా సవినయంగా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి ఎక్కడితో దీన్ని కట్టిపెట్టండి. ఒకవేళ కూటమి ప్రభుత్వానికి ఆధారాలు ఉంటే వెంటనే దీన్ని తాత్సర్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నిజంగా మీకు ఆ రిపోర్ట్లో ఏదైతే మీకు పరిపూర్ణమైనటువంటి ఆ రిపోర్ట్లో ఎవరెవరి మీద అయితే సిట్లో తప్పు చేసిన వాళ్ళని ఎవరెవరైతే పేర్లు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు శిక్షార్హులుగా మరి ప్రకటించండి, వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. అంతేగాని దీన్ని రోజు కూటమి ప్రభుత్వం తాత్సర్యం చేయడం, రోజు కొంతమంది బయట ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటండి? అది వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టి లడ్డూ అపవిత్రమైపోయింది, లడ్డూ అపవిత్రమైపోయింది, కల్తీ అయిపోయింది అని రకరకాలుగా బయట మన హిందువులుగా ఉండి హిందువులమే మనం బయట ఈ రచ్చ చేసుకొని స్వామిని బజార్కి ఇచ్చేసి స్వామి పవిత్రతని మంట కలిపేస్తే ఒక హిందువులుగా, అన్ని రాజకీయ పార్టీలో ఉండే హిందువులుగా ఇది ఒకసారి మనకు ధర్మమా? ఒకసారి దయచేసి ఆలోచన చేయండి, ప్రేమతో ఒకసారి ఆలోచన చేయండి, వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆలోచన చేయండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరు దోషులైతే ఉన్నారో ఆయన ఎవరిని విడిచిపెట్టరు. ఆయన
సాక్షాత్తు ఆయన పెద్దలంటారు చాలామంది, పివిఆర్కే ప్రసాద్ గారని పూర్వం ఈవోగా ఉండేవారు, టీటీడీ ఈవోగా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. ఆయన అంటారు వెంకటేశ్వర స్వామి ద మోస్ట్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ అని. ఆయన కనిపించకుండా ఎవరు దోషం చేసినా కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటాం, వడ్డీతో సహా గుంజేస్తాడు ఆయన. ఒక రూపాయి అందరు తీసుకుంటే ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన వందల శిక్షలు వేస్తాడు ఆయన. వడ్డీ కాసులు వాడు అంటారు ఆయన, వడ్డీలతో సహా కక్కిస్తాడు ఆయన, కక్కించి వేస్తాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని, టీటీడీని దయచేసి బజారు చేర్చొద్దని, వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదాన్ని, టీటీడీ వైభవాన్ని, టీటీడీ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు రాజకీయంగా మీరు వాడుకొని రాజకీయ కోణంలో దాన్ని చూస్తూ విమర్శలు ప్రతి విమర్శలు, రోజు దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ హిందూ ధర్మం మీద చాలా యావగింపుగా ఈరోజు ఇతర మతాలు అందరూ కూడా ఛేదరించుకునేటట్లుగా ఈరోజు ఆ వ్యవస్థని పరిస్థితులు రాజకీయ కోణంలో ఈరోజు దిగజారు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం. ఇక్కడితో ఈ అంశాన్ని ముగింపు పలకాలని, ఖచ్చితంగా ఏదైతే సిబిఐ సిట్ రిపోర్ట్లో ఉందో ఈ ఫుడ్ మాఫియా ఎవరెవరైతే చేరారో, ఎవరెవరు శక్తులైతే ఉన్నాయో వీటిని లోతుగా పరిశీలించి దోషులను కఠినంగా చట్టప్రకారంగా శిక్షించండి. కానీ ప్రతిరోజు దీని మీద ప్రెస్ మీట్లు, మీడియాలో మాట్లాడడం, ఫ్లెక్సీలు పెట్టడం, చర్చా కార్యక్రమాలు, చర్చా గోష్ఠులు పెట్టడం, ర్యాలీలు చేయడం ఏమిటండి ఇది? లడ్డూ కోసం ర్యాలీలా? లడ్డూ అపవిత్రం అయిపోయిందంటే రేపు ఎవరు వెళ్తారు తిరుపతి? అపనమ్మకాలు ప్రతిరోజు కూడా దుమారం రేపేస్తూ ఉంటే ఇప్పటికే తిరుమలలో భక్తుల తాలూకా దర్శనాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. లడ్డూల మీద విశ్వసనీయత పోతూ ఉన్నది. ఇంతకీ మేము తినే లడ్డు ఇది కూడా కల్తీ మంచిదా కాదా అనేటువంటి అపనమ్మకాలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు అదే పనిగా రాజకీయ దుమారం, రాజకీయంగా ప్రతిరోజు విమర్శలు ప్రతి దాడులు చేసుకుంటూ ఉంటే పవిత్రమైన లడ్డూ మీద కూడా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి వస్తుంది. తిరుమల క్షేత్రానికి ఇది ఖచ్చితంగా ఒక మైనస్గా మారుతుంది. ఇది వెనక్కి వెళ్ళడం అనేది తిరుమల క్షేత్రానికి ఇది మంచిది కాదు. కాబట్టి ఇతర మతాలను ఎంతగా గౌరవిస్తున్నారో, నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆయన క్షమార్హుడు, క్షమించేటటువంటి గొప్ప పరిపూర్ణుడు వెంకటేశ్వర స్వామి. నిజంగా సిట్ రిపోర్ట్లు ఇచ్చినటువంటి అంశాలు ఎవరెవరైతే దోషులు ఉన్నారో మీరు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి క్షమాపణ చెప్పండి, గుంజీలు తీయండి, ఆయన ఖచ్చితంగా క్షమిస్తారు. హిందువులు కూడా ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేశామంటే హిందువులకు గొప్ప క్షమాగుణం ఉన్నది. వెంటనే మనం మర్చిపోతాం తప్పుల్ని, మనకు కూడా క్షమించే గుణం ఉన్నది. ఇది మానేసి దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని వెళ్ళి బజార్కి ఇచ్చేటటువంటి దుశ్చర్యలు దయచేసి చేపట్టొద్దని ఈ సందర్భంగా మేము మరీ కోట్లాది మంది హిందువులందరి తరపున మేము మరీ కోరుతూ దయచేసి రాజకీయంగా దీన్ని చూడొద్దు.